2026 సంక్రాంతి బరిలో దిగుతున్న సినిమాల పరిస్థితి చూస్తుంటే అది విచిత్రం కంటే క్లిష్టమైనది అని చెప్పడం సబబు. దాదాపు 1 డజన్కు పైగా సినిమాలు 100 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్లు. సంక్రాంతి టాలీవుడ్కు అగ్ని పరీక్షగా మారబోతుంది అని తెలుస్తోంది. ప్రస్తుతం వినిపిస్తున్న ఈ వసూళ్ల లెక్కలు మరియు రిలీజ్ షెడ్యూల్ పక్కా వాస్తవం. ట్రేడ్ అనాలిసిస్ల అంచనాల ప్రకారం భారీ బడ్జెట్ సినిమాలు తమ పెట్టుబడిని వెనక్కి తెచ్చుకోవాలంటే మునుపెన్నడూ లేని స్థాయిలో వసూళ్లను సాధించాల్సి ఉంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ది రాజాసాబ్ సినిమా థియేట్రియల్ బిజినెస్ అంచనాల ప్రకారం దాదాపు 700 కోట్ల గ్రాస్ వసూలు సాధిస్తే క్లీన్ హిట్ అనిపించుకుంటుంది. జనవరి 9న అందరికంటే ముందు వస్తుండటం దీనికి కలిసొచ్చే అంశంగా తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావుపూడి కాంబోలో వస్తున్న మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ హిట్ టాక్ తెచ్చుకోవాలంటే కనీసం 300 కోట్ల మార్కును అందుకోవాలి. అలానే యంగ్ హీరో శర్వానంద్ నటించిన నారీ నారీ నడుమ మురారి, మరో యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి నటించిన అనగనగా ఒక రాజు, ఈ 2 చిత్రాలు తమ ఉనికిని చాటుకోవాలంటే ఒక్కొక్కటి 50 కోట్ల రికవరీ సాధించాలి. రవితేజ నటించిన భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా సేఫ్ జోన్లోకి రావాలంటే కనీసం 30 కోట్ల వసూళ్లు అవసరం. వీటికి తోడు విజయ్ జననాయకుడు, శివకార్తికేయన్ పరాశక్తి వంటి 2 క్రేజీ డబ్బింగ్ సినిమాలు కూడా పోటీలో ఉన్నాయి. ఒకే సమయంలో ఇన్ని సినిమాలు విడుదల కావడం వల్ల థియేటర్ల లభ్యత తగ్గిపోతుంది. దీనివల్ల వసూళ్లు చీలిపోయి ఏ ఒక్క సినిమా కూడా తన పూర్తి స్థాయి సామర్థ్యాన్ని చూపించుకోలేకపోవచ్చు. ఇండస్ట్రీ టాక్ ప్రకారం ఏదో ఒక సినిమాకు ఏకపక్ష హిట్ టాక్ వస్తే తప్ప మిగతా సినిమాలకు గట్టెక్కడం కష్టమే అన్నట్టుగా ఉంది. సంక్రాంతి రేస్లో అందరికంటే ముందుగా జనవరి 9న వస్తున్న ది రాజాసాబ్కు ఒక వెసులుబాటు ఉంది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మొదటి 3 రోజులు ఎలాంటి పోటీ లేకుండా భారీ వసూళ్లను కొల్లగొట్టే అవకాశం ఉంది. ఆడియన్స్ పర్ సినిమా ఫ్యూచర్ ప్రేక్షకులు ఒకే పండుగ సీజన్లో ఎన్ని సినిమాలను చూస్తారనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. పండగ సెలవులు ఉన్నప్పటికీ ఇన్ని సినిమాల మధ్య ఖర్చు చేయడం సామాన్య ఆడియన్స్కు భారమే. ఫలితంగా కంటెంట్ ఏమాత్రం తేడా కొట్టినా భారీ పెట్టుబడులు రిస్క్లో పడటం ఖాయం. సో చూడాలి, ఈ సంక్రాంతికి ఏ సినిమా రియల్ సంక్రాంతి విన్నర్గా నిలుస్తుందో వేచి చూడాలి.